Hi, hello, good evening to all of you. Today I would like to speak about how the working of our brain process. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, మన బ్రెయిన్లో ఏముంటుంది. బ్రెయిన్ అనేది మన బాడీ మొత్తం వెయిట్లో 2% ఉంది అప్రాక్సిమేట్గా. అంటే లెటస్ టేక్ వన్ ఎగ్జాంపుల్. మన బాడీ మొత్తం టోటల్గా ఫిజికల్ బాడీ ఒక 60 కిలోగ్రామ్స్ అనుకుంటే 2% అంటే అప్రాక్సిమేట్ ఏంటంటే 1.2 అంటే ఒక కిలో 200 గ్రామ్స్ అని అర్థం. ఇలాంటి బ్రెయిన్ అనేది ఒక మాంసం ముద్ద. దాని లోపల బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, అది బాధ కానీ, సుఖం కానీ, ఆనందం కానీ, సాడ్ మూమెంట్స్ కానీ, వెరీ డిఫికల్ట్ కండిషన్స్ కానీ, ఇలాంటికి సంబంధించిన అనేక విషయాలు మన బ్రెయిన్లో ఇమేజ్ రూపంలో, బొమ్మల రూపంలో మన బ్రెయిన్లో ఉంటాయి. అప్పుడప్పుడు మనం సినిమాలు చూస్తుంటాం. సినిమాలో కూడా కొన్ని వెరీ టెరిఫిక్ అంశాలు కూడా మన బ్రెయిన్లో గుర్తుంటాయి. ఆ సీన్లు మన బ్రెయిన్లో గుర్తుంటాయి. అవి కొన్నిసార్లు మనం వద్దనుకున్నా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సంతోషకరమైన అంశాలు నో ప్రాబ్లం, బట్ బాధాకరమైన అంశాలే మనకి ఇబ్బందికరం ఉంటుంది. బట్ ఇవే కాకుండా మన జీవిత చరమాంకంలో వీ హ్యావ్ బీన్ గెటింగ్ మెనీ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ఆఫ్ అవర్ కామన్ యాక్సిడెంట్స్. మనకు రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బట్ అలాంటి అంశాలు, అవసరం లేని విషయాలు పదే పదే గుర్తొస్తుంటాయి. వాటిని మనం ఎలా తొలగించాలి? దీనికి ఒకటే ఒక సొల్యూషన్. నవ్ అండ్ దెన్ వి ఎక్స్ప్రెస్ అవర్ వ్యూస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ పేరెంట్స్. మనము ఇలాంటి బాధ ఉన్నప్పుడు కొంతమంది చెప్పుకుంటే, ఫ్రీ టాకింగ్ చేస్తే కొంత మార్పు వస్తుందని చెప్తాం. రెండో అంశం, నో నీడ్ టు ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, బెటర్ టు రైట్ ఆన్ ద పేపర్. లెట్ us take one example, diary also. Diary is a very important thing, like a friend, like a mother, like a sister, brother. ఆ డైరీలో మనం చాలా విషయాలు మనం రాసుకోవచ్చు. డైరీలో మనం ఎక్సప్రెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే డైరీని మనమే చదువుతాం, వేరే వాళ్ళు చదవడానికి డైరీకి అవకాశం ఉండదు. కాబట్టి డైరీలో రాయడం వల్ల మనం రోజువారీ జరిగేటువంటి అన్ని యాక్షన్స్, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, దానివల్ల మనం రిఫ్రెష్మెంట్ అవుతాం. మరి ఇబ్బందికరమైన అంశాలు ఏమైనా ఉన్నాయంటే, టేక్ ద వైట్ పేపర్, రైట్ ఆన్ ద పేపర్. నీకు పదే పదే గుర్తొచ్చే అంశాలు ఉన్నప్పటికీ పేపర్ పైన రాసిన పేపర్ను మళ్ళీ కాల్ చేస్తే ఆటోమేటిక్గా మనకున్న వెరీ సందిగ్ధమైన అంశాలు, ఒత్తిడి గురి చేసే అంశాలు, స్ట్రెస్ అయినటువంటి అంశాలన్నీ కూడా ఆటోమేటికల్లీ డిసప్పియర్. మన బ్రెయిన్లో ఉన్నది ఎక్కడ పోదు, బట్ కొంత మరణం పడిపోతుంది. దాని స్థానంలో కొత్త అంశాలు వచ్చి చేరుతాయి. కాబట్టి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద టెక్నిక్ అన్నట్టు. అట్లా అదే వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, వెరీ పాజిటివ్ థింగ్స్ ఉన్నప్పుడు దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి మనకు చాలా అవసరం. ఆ అవసరమైన విషయాలను కూడా జీవితంలో మనం సాధించిన విజయాలు ఉంటాయి. ఇప్పుడు 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ సంబంధించిన అంశాలు కానీ, చదివే కాకుండా వేరే అంశాలలో కూడా మనం విజయం సాధించిన వాళ్ళం కూడా ఉంటాం. అవి కూడా రీకాల్ చేసుకుంటూ రావడం. నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ రీకాల్. ఎడ్యుకేట్గా ఉంటే మనం బెటర్ టు రైట్ ఆన్ ద పేపర్ విజయాలు మనం. అయితే ఒక గ్రూప్ ఆఫ్ ద పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి మనం ఒక సొల్యూషన్ ఇస్తాం. దాని సాధన ఇచ్చినప్పుడు కూడా దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అవుతుంది. మనం గతంలో ఒకటి విజన్ ఉంటుంది, మనకు ఆలోచన ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, అది సాధిస్తాం. అప్పుడు కూడా రైట్ ఆన్ ద పేపర్. కాబట్టి ఒక మనిషి తన జీవిత చరమాంకంలో ఇప్పటి వరకు తను సాధించినటువంటి విజయాలన్నిటి కూడా డైరీలను, పేపర్లలో రాసుకుంటే, దానివల్ల కూడా మనకు రోజు చదవడం వల్ల ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఇంపాసిబుల్ అనిపించినప్పుడు, బెటర్ టు రీడ్ రిగార్డ్స్ యువర్ అచీవ్మెంట్స్ ఇన్ ప్రీవియస్లీ. మీరు గతంలో సాధించినటువంటి ఈ యొక్క అచీవ్మెంట్స్ మొత్తం కూడా ఒకసారి రీకాల్ చేసుకుంటే మనలో శక్తి వస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా విజయాలు ఉంటాయి. ఎవ్రీ హ్యూమన్ హ్యాజ్ లైక్ ఏ పర్టికులర్ యూనిక్ పర్సనాలిటీ. ప్రతి మనిషికి ఒక సపరేట్ శక్తి ఉంటుంది. మనము నమ్మినా నమ్మకపోయినా ప్రతి మనిషిలో ఒక జెన్యూన్ క్యారెక్టర్ ఉంటుంది, జెన్యూన్ స్కిల్ ఉంటుంది. కాబట్టి ఆ స్కిల్ ఏదో తెలుసుకొని దానిపైన మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన లోతుగా వెళ్ళినప్పుడు మాత్రమే మనం విజయం ఖచ్చితంగా సాధించగలం. కాబట్టి మన లోపల వెతుక్కోవాలంటే, ఇప్పుడు లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. మనము బంగారు కోసము మట్టిని తీస్తుంటాం గని నుంచి. టన్నుల కొద్ది మట్టిని, రాయిని బయటికి తీసినప్పుడు గ్రాముల్లో మనకు బంగారు దొరుకుతుంది. కాబట్టి మనం వెతికేది బంగారు కోసమే. వెతికేది బంగారు కోసం అయినప్పుడు అవసరం లేనటువంటి ఈ యొక్క మట్టి కానీ, అవసరం లేనటువంటి రాయి, చిన్న చిన్న పార్టికల్స్ కానీ, ఇవన్నీ తొలగించుకుంటూ పోయినప్పుడు మాత్రమే ఎక్కడో లోపల మిలమిల మెరిసే చాలా క్వాలిటీ ఉన్నటువంటి అంశం మనకు బయటకు వస్తుంది. కాబట్టి మన లోపల కూడా ఉన్న లోపాల మొత్తాన్ని మనం తొలగించుకుంటూ, ఫస్ట్ వీ హ్యావ్ టు స్టడీ ప్రాపర్లీ. చదువుకున్న తర్వాత మన గురించి మనకు అర్థమవుతుంది. అర్థమైన అంశాల లోపల
ఏవైతే నెగటివ్ ఆస్పెక్ట్ అనిపించినావో విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీచర్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్రెండ్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద బుక్స్, విత్ హెల్ప్ ఆఫ్ ద ఫ్రెండ్స్, వాళ్ళ నుంచి మనం అప్పుడప్పుడు అంటుంటాం, అరే నీ లోపల గొప్పతనం ఇట్లా ఉంది, నీ లోపల వీక్నెస్ ఇట్లా ఉంది, నీవు చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యు ఆర్ ద మాస్టర్ టు చెకప్ యువర్ ప్రాబ్లమ్స్, యు ఆర్ ద మాస్టర్ టు నో అబౌట్ యువర్ ద డిఫాల్ట్స్. తెలుసుకొని దాంతోపాటు వీక్నెస్, అది వీక్నెస్, అది స్ట్రెంత్, నీ లోపల ఉన్న స్ట్రెంత్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీ లోపల ఉన్న భయాలు ఏమున్నాయి, నీ లోపల ఉన్నటువంటి బలాలు ఏమున్నాయి. బలాలు ఎగ్జాంపుల్ ఒక బలం, ఏదో ఒక మీటింగ్ అవుతుంది, ఆ మీటింగ్లో నువ్వు ధైర్యంగా నువ్వు మాట్లాడగలవు, అదొక బలం. అది ఏదో ఒక విషయం అవుతుంది, ఆ విషయాన్ని పేపర్ పైన చాలా స్పష్టంగా రాయగలుగుతావు, అదొక బలం అవుతుంది. ఏదో నైట్ టైంలో అయినప్పుడు కూడా డేరుగా నువ్వు పోగలుగుతావు, అదొక బలం అవుతుంది. ఏదో ఒక డాటా ఉంటుంది, లేకపోతే సమాచారం ఉంటుంది, చదివి నువ్వు ఈజీగా అర్థం చేయించగలవు, అదొక బలం ఉంటుంది. అందరూ భయపడుతున్న క్రమంలో ఒక సమస్యకు సొల్యూషన్ ఇవ్వగలవు, అదొక బలం ఉంటుంది. ఈ రకరకాల బలాలు, ఇది సిరీస్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్స్ ఈ రైట్ ఆన్ ద పేపర్, నబట్ దెన్ చెకప్ అబౌట్ దట్. నెక్స్ట్ వీక్నెస్, నీ లోపల ఏముంది. వీక్నెస్లో కొంతమందికి ఏముంటుంది అంటే స్టేజ్ పై ఎక్కనిక మాట్లాడడానికి చాలా భయంగా ఉంటుంది, భావాలు వ్యక్తపరచడానికి చాలా భయంగా ఉంటుంది. లోపల శక్తి ఉంటుంది, అయినప్పటికీ వాళ్ళు నమ్మరు, దే నెవర్ బిలీవ్ దేర్ స్ట్రెంగ్త్. లోపల పవర్ఫుల్ ఉంటుంది. మనం స్టోరీ అప్పుడప్పుడు వింటుంటాం, హనుమంతుడు శక్తితో నా దాటి లంకకి వెళ్ళిపోయిందని, సముద్రం దాటిని చెప్తుంటాం. కాబట్టి మన లోపల ఎనర్జీగా ఇన్నర్ కాంటెంట్లో చాలా శక్తి ఉంటుంది, ఆ శక్తిని మనం గమనించాలి. దీన్నే మనం నెక్స్ట్ ఆపర్చునిటీస్, నీకున్న అవకాశాలు ఏమున్నాయి, నీ అవకాశాలను కరెక్ట్ నీవు ఉపయోగించుకోవాలి. నీకున్న అవకాశాలు ఏమో, ఈరోజు లేటెస్ట్ టేక్ వన్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అన్నట్ల, నీవు ఏ అంశం పైన అవగాహన పొందాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఏ అంశం పైన లోతుగా అవగాహన పొందాలనుకున్నా గూగుల్ను సెర్చ్ చేయొచ్చు. నవ్ దెన్ వీ కలెక్ట్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వాట్సాప్ ఆల్సో. కాబట్టి గతంలో సమాచారం అనేది ఇబ్బందికరంగా లేదు, ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు అస్, బట్ ఓన్లీ పేషెన్స్ రిక్వైర్ టు కలెక్ట్ ద గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ చేంజ్ యువర్ బిహేవియర్ అండ్ గెట్ ద స్ట్రెంగ్త్ ఇన్ యువర్ లైఫ్. అది ఒక ఆపర్చునిటీస్. సో థ్రీట్స్, నీకున్న భయాలు ఏమున్నాయి, దీన్ని మనం స్వాట్ అనాలిసిస్ అంటాం. ఈ స్వాట్ అనాలిసిస్లో SWOT, ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెస్, ఓ అంటే ఆపర్చునిటీ, టీ అంటే థ్రీట్స్, భయాలు. ఈ 4 డొమైన్స్ మొత్తం తీసుకొని రాసి పెట్టుకున్న తర్వాత ఎక్కడ ఏవి స్ట్రెంథన్ చేయాలి, ఎక్కడ ఏవి తగ్గించుకోవాలి, మనకున్న అవకాశాలు ఏమున్నాయి, మనకున్న అసందర్భాలు ఏమున్నాయి, ఈ మొత్తాన్ని సమగ్రంగా చేసుకొని ఒక తెల్ల పేపర్ పైన, ఆ తెల్ల పేపర్ను 4 భాగాలు చేస్తే ఆ పేపర్ మొత్తమే నీవే. దిస్ ఈజ్ నాట్ ఏ సింపుల్ టాస్క్, ఇది చాలా బిగ్ ప్రాసెస్. ఇది వీ హ్యావ్ టు డూ మోర్ ఫ్రేమ్ వర్క్, వీ హ్యావ్ టు డూ మోర్ ఇండస్ట్రీ. దీని గురించి మనం లోతుగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అంత ఈజీగా మనకి చెప్పినంత ఈజీగా మనకు దొరకదు. ఎందుకంటే ఆది శంకరాచార్యులు అంటాడు, వాట్ ఈస్ ద లైఫ్ అంటే, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు ఆయన. జీవితాంతం నీ గురించి నువ్వు తెలుసుకోవడమే నీ జీవితం. దిస్ వెరీ బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే యు ఆర్ ద యూనిక్ పర్సన్, యువర్ బ్రెయిన్ ఆల్సో యువర్ యూనివర్స్. బ్రెయిన్లో సర్వస్వం ఉంటుంది అన్నట్లు. అందుకనే వివేకానంద కూడా అదే అంటాడు, యువర్ బ్రెయిన్, యువర్ ఇంటర్నల్లీ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ స్ట్రెంగ్తన్, యువర్ ట్రెమెండియస్ స్ట్రెంగ్తన్, యువర్ క్రియేటర్ ఆఫ్ ది అర్త్, యువర్ క్రియేటర్ ఆఫ్ ది యువర్ లైఫ్. కాబట్టి దాన్ని తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఈ తెలుసుకునే భాగాల్లో నిరంతరంగా మనం పాటించినట్లయితే తెలుసుకో